సో డియర్ స్టూడెంట్స్, ఇవాళ నన్ను సిఏ ఫౌండేషన్లో ఫెయిల్ అయినటువంటి ఇద్దరు స్టూడెంట్స్ కలవడం జరిగింది. వాళ్ళతో జరిగినటువంటి టోటల్ ఇంటరాక్షన్ మీకు వీడియో రూపంలో పెడుతున్నానండి. సో ఐ థింక్ దిస్ విల్ బి యూస్ఫుల్ టు ద రిమైనింగ్ స్టూడెంట్స్ ఆల్సో. ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, అన్నిటికంటే ఫస్ట్ ఫెయిల్యూర్ను చూసి డిప్రెస్ అవ్వడం అంత యూజ్లెస్ థింకింగ్ ఏమి ఉండదు. అస్సలు ఫెయిల్యూర్ని చూసి డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ వాట్ ఐ ఫండమెంటల్లీ బిలీవ్. బికాస్ ఫెయిల్యూర్ నేర్పించిన లెసన్స్ సక్సెస్ కూడా నేర్పదు. సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ సక్సెస్ఫుల్, యు నెవర్ ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్. అసలు నేను చేస్తుంది కరెక్టా కాదా, నేను వెళ్తున్న దారి కరెక్టా కాదా, ఇదే వేలో నేను వెళ్తే నేను డెస్టినేషన్కి చేరుకోగలనా లేదా, ఈ ఇంట్రాస్పెక్షన్ ఏమీ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్, వీటిలో మీకు ఎక్స్ట్రాడినరీ మార్క్స్ వస్తున్నాయి. 90%, 95%. సో ఎప్పుడైతే మీకు 95% ఆఫ్ మార్క్స్ వస్తున్నాయో, మీ ఫండమెంటల్స్ని మీరు ఎక్కడా కూడా చెక్ చేసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, హౌ గుడ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్, దాని గురించి ఎక్కడ ఇంట్రాస్పెక్షన్ జరగట్లేదు. సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ ఎలాంటి థాట్ ప్రాసెస్లో ఉన్నారంటే, మనకి మంచి మార్క్స్ వచ్చినాయి కాబట్టి దెర్ ఇస్ నథింగ్ వీ నీడ్ టు ఇంప్రూవ్, దెర్ ఇస్ నథింగ్ యూ నీడ్ టు ఇంప్రూవ్. బట్ ప్రాబ్లం ఏంటంటే, అవన్నీ కూడా చిన్న చిన్న ఎగ్జామినేషన్స్, అవేవి కూడా కెరీర్ని డిసైడ్ చేసేటువంటి ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్స్ ఏం కాదు. సో ఒక 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో పాస్ అయినట్టుగా ప్రొఫెషనల్ కోర్సెస్లో పాస్ చేయడం మొదలు పెడితే నాకు తెలిసి గవర్నమెంట్కి అది పెద్ద హెడేక్ అవుతుంది. బికాస్ అలా ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కడు ఏంటంటే నాకు జాబ్ ఏది అంటాడు. ఎక్కడి నుంచి ఇస్తారు? అన్లెస్ ద క్యాండిడేట్ ఈజ్ హ్యావింగ్ స్కిల్స్. సో ప్రపంచంలో ఏ ప్రభుత్వాలకు కూడా మీకు జాబ్ ఇన్సూరెన్స్ ఇవ్వలేవండి. సో జాబ్ అనేది మీరు స్కిల్ బేస్డ్గా ఎర్న్ చేసుకోవాల్సింది. వాళ్ళంతా కూడా ప్యూర్లీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ స్కిల్. ఎవరు ఎంత స్కిల్ఫుల్ అయితే అంత శాలరీ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు 100 మంది ఉంటే మరి 100 మంది సేమ్ శాలరీ ఎర్న్ చేస్తున్నారా? నో. సో క్వాలిఫికేషన్ సేమ్, జాబ్ ప్రొఫైల్ సేమ్, ఎక్స్పీరియన్స్ సేమ్, మరి ఎందుకని శాలరీలో డిఫరెన్స్ ఉంటుంది? ఎఫిషియన్సీ, స్కిల్స్, ఎఫెక్టివ్నెస్. సో కాబట్టి అలాంటి సొసైటీలో మనం ఫెయిల్యూర్ని చూసి డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ టైమ్ టు ఇంట్రాస్పెక్ట్. అంటే మనం జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవట్లేదు. సో ఇంతవరకు నేను జర్నీ చేశాను, వాట్ ఈస్ దట్ ఐ హ్యావ్ యాక్చువల్లీ అచీవ్డ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, మనకి ఇంటర్మీడియట్కి ఒక 2 months 3 months గ్యాప్ వచ్చింది. నేనేమంటానంటే, ఆ టైంలో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవచ్చుగా. ఆ టైంలో నీ ఇంగ్లీష్ కనుక కరెక్ట్గా లేకపోతే ఏదన్నా ఒక ఇంగ్లీష్ ట్రైనింగ్ అకాడమీలో జాయిన్ అయ్యి ఇంప్రూవ్ చేసుకోవచ్చుగా. లేదు, అట్లీస్ట్ ఇంట్లో ఉండి కొన్ని బుక్స్ కొనుక్కొనో, కొన్ని వీడియోస్ వాచ్ చేసో, ఆడియో ఫైల్స్ వినో ఇంప్రూవ్ చేసుకోవచ్చుగా. సో ఎందుకు మనం చేయలేదు అంటే, వీ ఫెల్ట్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. అంటే ఇప్పటిదాకా బాగానే జరిగింది కదా. సో ఇదే ఇంగ్లీష్తో నాకు 95 వచ్చేసింది కదా, ఇదే ఇంగ్లీష్ నాలెడ్జ్తో నాకు 10th 98 వచ్చేసింది కదా, ఇంటర్మీడియట్లో 98 వచ్చేసింది కదా అనేటువంటి ఫీలింగ్. అది కరెక్ట్ కాదు. సో 10th, ఇంటర్మీడియట్, 9th ఇవన్నీ కూడా నేమ్ సేక్ ఎగ్జామ్స్. అంటే ఏదో పెట్టాలి కాబట్టి పెట్టడమే తప్ప దే ఆర్ నాట్ గోయింగ్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్, టెస్ట్ యువర్ ఎబిలిటీస్, టెస్ట్ యువర్ స్కిల్స్. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది మీ యొక్క మెమరీ. మీకు అర్థమైనా కాకపోయినా మీరు ఎగ్జామ్ రాసేస్తున్నారు, మీకు మార్క్స్ వచ్చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథమెటిక్స్ థియరమ్సే తీసుకోండి. మనకేం తెలుసు దాని మీనింగ్? దాని అప్లికేషన్ తెలీదు, దాని మీనింగ్ తెలీదు, పర్పస్ తెలీదు. మకప్ చేస్తున్నాం, ఎగ్జామ్ రాస్తున్నాం, 98 వచ్చేస్తున్నాయి. వేరాజ్ అలానే గనక ఒక డాక్టర్ని క్వాలిఫై చేశారనుకుందాం, అంటే తనకి సిలబస్లో ఉన్నది మొత్తం వచ్చు, A to Z, నువ్వు ఏది అడిగితే చెప్తాడు, బట్ తనకు అప్లై చేయడం తెలియదు. అప్పుడు పేషెంట్ పరిస్థితి ఏంటి? అలానే ఒక ఇంజనీర్ని కూడా క్వాలిఫై చేశాడు అనుకుందాం, థియరిటికల్గా తనకి ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉంది, బట్ దాన్ని అప్లై చేయడం తెలియదు. క్వాలిఫై చేశారు అనుకుందాం, అప్పుడు ఏంటి దేశం పరిస్థితి? సేమ్ ఇస్ ద కేస్ విత్ ఎ లాయర్, సేమ్ ఇస్ ద కేస్ విత్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్, ఇన్ఫ్యాక్ట్ ఎనీ ప్రొఫెషన్. సో ఎవరిని పడితే వాళ్ళని మనం ప్రొఫెషనల్ చేయలేం, ఎక్స్పర్ట్ చేయలేం. ఎవరిని పడితే వాళ్ళని క్వాలిఫై చేయలేం ప్రొఫెషనల్ కోర్సెస్లో. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ పర్ఫెక్షన్. నువ్వు ఏదైతే
సిలబస్ నాలెడ్జ్ ఉందో దాన్ని నువ్వు చదవాలి, అర్థం చేసుకోవాలి. నెంబర్ 2, దాన్ని తిరిగి నువ్వు అప్లై చేయగలగాలి. మన 10th ఇంటర్మీడియట్ 9th క్లాస్లో లాగా ఇక్కడ కాపీ పేస్ట్ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్సే గుర్తెచ్చుకోండి. సో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ లిస్ట్ ఇచ్చి ఉంటారు. అవే కదా మీరు బాగా చదివింది. క్లాసెస్ మొత్తం విన్నారు, బట్ మీకు ఇచ్చిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్గా మీరు చదివింది. ఈవెన్ మైనస్ ప్లస్ కూడా మార్చకుండా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చారుగా. యాజ్ ఇట్ ఈస్ మీరు ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకున్నారో అదే. సో అప్పుడేంటి, ఎవరైతే అర్థం చేసుకొని చదివారో వాడికి ఎన్ని మార్క్స్ వచ్చినాయో, అర్థం చేసుకోకుండా బట్టి కొట్టిన వాడికి కూడా అన్ని మార్క్స్ వచ్చినాయి. దాంతో డిఫరెన్స్ లేకుండా పోయింది. చూడండి, క్లాస్లో అందరికీ 98 వచ్చేసినాయి అనుకోండి, ఇక డిఫరెన్స్ ఏముంటుంది? సో అర్థం చేసుకొని చదివిన వాడికి, అర్థం తెలియకుండా మగప్ చేసిన వాడికి, సంవత్సరం మొత్తం చదివిన వాడికి, చివరి 2 నెలలు చదివిన వాడికి, అలానే టోటల్ టెక్స్ట్ బుక్ చదివిన వాడికి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకే చదివిన వాడికి అందరికీ సేమ్ మార్క్స్ వచ్చేసినాయి. చూడండి, వెరాజ్ ఇది ప్రొఫెషనల్ కోర్స్. సో ఎవరికైతే కాన్సెప్చువల్ క్లారిటీ ఉండి దాన్ని అప్లై చేయగలిగే స్టేజ్లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ క్వాలిఫై అవ్వగలరు. ఒక ఫౌండేషన్ లెవెల్లోనే తీసుకోండి, అకౌంట్స్నే తీసుకోండి. మీరు ఎంఈసీలో అకౌంట్స్ బీఆర్ఎస్ చాప్టర్ ఉంది. అక్కడ ఏం నేర్చుకున్నారు మీరు? ఇవి యాడ్ చేయండి, ఇవి లెస్ చేయండి. మరి ఇక్కడ ఏం నేర్చుకోవాలి? ఎందుకు యాడ్ చేయాలి, ఎందుకు లెస్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో ఏం చేయాలి? ఎస్, డెఫినెట్గా మనం ఏదైతే టీచ్ చేస్తున్నామో అవే ఇస్తున్నారు ఎగ్జామ్లో. కానీ గుర్తుపెట్టుకోండి, తెలియడం వేరు, ఎగ్జామ్ రాయడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూట్యూబ్లో ఒక మంచి వీడియో చూశారు, పెన్ పేపర్ ఇచ్చి రాయమంటే దట్స్ నాట్ లెర్నింగ్. సో దట్ ఈస్ జస్ట్ సమ్ అవేర్నెస్ అంతే. సో అది ట్రూ లెర్నింగ్ కాదు. సో దట్ విల్ నాట్ హెల్ప్ యూ టు రైట్ ఏ ఎగ్జామ్. సో అన్ఫార్చునేట్లీ నువ్వు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వాలి అంటే ఎస్, ఆ వీడియో వాచ్ చేయి, దాన్ని నీకేం అర్థమైందో పేపర్ మీద రాసుకో, దాన్ని రిపీట్ చేయాలి, మళ్ళీ రివైజ్ చేయాలి, దాన్ని తరోగా అర్థం చేసుకోవాలి, రీజనబుల్లీ గుడ్ నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అండ్ నువ్వు దాన్ని రిప్రొడ్యూస్ చేయాలి. ఇది వెరీ లాంగ్ ప్రాసెస్. అర్థం చేసుకోవడం అనేది ఒక చిన్న స్టెప్ మాత్రమే. నీకు అర్థమైనంత మాత్రాన ఎగ్జామ్ రాయలేవు. ఒక కార్ డ్రైవ్ చేయాలనుకోండి, సో జస్ట్ ఎక్సిలేటర్, బ్రేక్, క్లచ్, గేర్ అండ్ స్టీరింగ్, ఓన్లీ 5 ఎలిమెంట్స్. ఈ 5 ఎలిమెంట్స్ నేను నిన్ను పక్కన కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి 5 minutes సరిపోతుంది. అంటే నీకు తెలుసు ఈ 5 ఎలా ఆపరేట్ చేయాలో తెలుసు. మరి కార్ ఇచ్చేస్తే నువ్వు డ్రైవ్ చేయగలవా? నో. వై? యూ రిక్వైర్ ప్రాక్టీస్. ఎందుకు ప్రాక్టీస్? ఈ 5 మధ్య కోఆర్డినేషన్. 5 విడివిడిగా చేయడం వేరు. విడిగా స్టీరింగ్ తిప్పడం చాలా ఈజీ, విడిగా గేర్ మార్చడం చాలా ఈజీ, విడిగా బ్రేక్ ప్రెస్ చేయడం చాలా ఈజీ. ఒక పక్క గేర్ మారుస్తూ, క్లచ్ పట్టుకొని గేర్ మారుస్తూ, అవసరమైతే బ్రేక్ అప్లై చేస్తూ, అవసరమైతే స్టీరింగ్ తిప్పడం. ఈ 4-5 ఒకేసారి చేయాల్సి వచ్చినప్పుడే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. ఏమ కరెక్ట్ ఆర్ నాట్? ఇది అంతేనమ్మా. సో ఆ కన్ఫ్యూజన్ నుంచి తీరాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. కార్ నేర్చుకోవాలంటే అదే చేస్తున్నాం కదా, మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఒక సైకిల్ తొక్కడమే చూడు చిన్నప్పుడు. సో మనం హ్యాండిల్ చూసుకోవాలి, నెక్స్ట్ వన్ పెడల్స్తో తొక్కాల్సి ఉంటుంది. ఈ 2 విడివిడిగా చేయడం చాలా ఈజీ, బట్ ఒకేసారి పెడల్స్తో తొక్కుతూ హ్యాండిల్ కంట్రోల్ చేయడం అది కష్టం. దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్. ఎదురుగా ఎవరు వస్తున్నారో చూడాలి, ఎప్పుడు బ్రేక్ అప్లై చేయాలో తెలియాలి, ఎప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలో తెలియాలి, ఎప్పుడు స్లోగా వెళ్ళాలో తెలియాలి. ఇవన్నీ కూడా రైట్ టైంలో తీసుకునే రైట్ డెసిషన్స్. దట్ కమ్స్ ఓన్లీ బై ప్రాక్టీస్. ఈ 2 మధ్య తేడా అర్థం చేసుకోండి. మనకు తెలిసినంత మాత్రాన అది ఎగ్జామ్ రాయడానికి సరిపోదు. ఎగ్జామ్ రాయడానికి ఎప్పుడు కూడా రైట్ ప్రాక్టీస్ అనేది కావాలి. అది కూడా ఎలా కావాలంటే ప్రాక్టీస్ ఎగ్జామ్ ఓరియంటేషన్తో. బట్ స్టూడెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారంటే, నాకు ఇది బాగానే అర్థమైంది, సో ఐఎమ్ రెడీ ఫర్ ఎగ్జామ్. అది కుదరదు. జస్ట్ బికాజ్ యూ నో ఇట్, ఇట్స్ నాట్ సఫిషియంట్ టు రైట్ ఏ ఎగ్జామ్. రైటింగ్ ఎన్ ఎగ్జామ్ యూ నీడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఈ ఒక్క పాయింట్ స్టూడెంట్స్ రియలైజ్ అయిన రోజున సిఏ కాదు కదా, ఏ ప్రొఫెషనల్ కోర్స్ అయినా సరే ఉఫ్ఫను ఉదేస్తారు. ఇట్స్ సో సింపుల్.
మీ కన్ఫ్యూజన్ అంతా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మీరేమనుకుంటున్నారంటే మాస్టర్ మైండ్స్ మనకు మంచి ఫ్యాకల్టీ ఇచ్చారు, ఏ రోజు చెప్పేది ఆ రోజు ఫ్యాకల్టీ చెప్తుంది, మాకు చక్కగా అర్థమవుతుంది, సో నేను ఖచ్చితంగా పాస్ అయిపోతాను అనేటువంటి ఒక ఫాల్స్ నోషన్లో ఉంటున్నారు మీరు. మా ఫ్యాకల్టీ వచ్చి మీరు క్లాస్ చెప్పడం వల్ల మీకు సక్సెస్ అవ్వడానికి అది ఎంత హెల్ప్ చేస్తుందంటే 20%. 80% మీ సక్సెస్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే నువ్వు క్లాస్ వినాలి, ఆ విన్నదాన్ని ఏ రోజుకి ఆ రోజు చదవాలి. మేము రీవర్క్ ఇస్తున్నాం దానికోసమే, అది మీరు సీరియస్గా తీసుకొని రీవర్క్ చేయాలి. ప్రతి వీకెండ్ ఎగ్జామ్ని పబ్లిక్ ఎగ్జామ్ అంత సీరియస్గా తీసుకోవాలి, రివిజన్ ఎగ్జామ్స్ని సీరియస్గా తీసుకోవాలి, స్టడీ అవర్స్ని సీరియస్గా తీసుకోవాలి. ప్రతిరోజు కూడా ఎలా చదవాలంటే రేపే నా పబ్లిక్ ఎగ్జామ్ అన్నంత సీరియస్గా చదవాలి. సో ఫర్ దిస్ యూ నీడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఆ ఎఫర్ట్స్ ఏమీ పెట్టకుండానే ఇక్కడ స్టూడెంట్స్ అద్భుతాలు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రెండోది, ఒక జేఈ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకోండి. ఆల్మోస్ట్ 6th క్లాస్ నుంచి స్టూడెంట్ రెడీ అవుతున్నాడు. సో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత రాస్తున్నాడు అంటే ఒక 5 to 6 years ఆఫ్ ప్రిపరేషన్ తను చేస్తున్నాడు. ఏమో కరెక్ట్ ఆర్ నాట్? ఉంది ఎన్ని సబ్జెక్ట్స్ ఎగ్జామ్లో? 3, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మరి ఆ 3 సబ్జెక్ట్స్ అన్నేళ్ళు ప్రాక్టీస్ ఏంటి? పర్ఫెక్షన్. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా తెలుసు అక్రాస్ ద కంట్రీ. సో ఎవరైతే పర్ఫెక్ట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. ఆ పర్ఫెక్షన్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాక్టీస్. సేమ్ ఒక బుక్లో ఒక 100 MCQs ఉన్నాయనుకోండి, రిపీటెడ్గా చదవట్లా, రిపీటెడ్గా రివైజ్ చేయట్లా, రోజంతా వాళ్ళు చేస్తుంది ఏంటి? ప్రాక్టీసేగా. సో ఎవరైనా జేఈ కోచింగ్ తీసుకుంటే అడగండి, వాళ్ళకి టీచింగ్ ఎంతసేపు ఉంటుంది? హాఫ్ డే. బ్యాలెన్స్ ఏం చేస్తున్నారు? ప్రాక్టీస్. సో వాళ్ళందరికీ తెలుసు ప్రాక్టీస్ ఎంత ఇంపార్టెంటో. తెలియంది ఏంటంటే మన సిఏ కోర్స్ స్టూడెంట్స్కి తెలియట్లేదు. వితౌట్ ప్రాక్టీస్ యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్. రెండోది, అక్కడ ఒక 6 ఏళ్ళు ప్రిపరేషన్ చేసి ఎగ్జామ్ రాస్తే మే నో ద సక్సెస్ రేట్ లెస్ దాన్ 1%. లక్షల మంది రాస్తుంటే అక్కడ వేలల్లో సీట్లు ఉన్నాయి. ఇట్స్ లెస్ దాన్ 1% సక్సెస్ రేట్. వేరాస్ మన సిఏ కోర్స్లో ఏ స్టేజ్లో తీసుకున్నా కూడా ఆల్ ఇండియా లెవెల్లో 25 to 30% తక్కువేం లేదే పాస్ పర్సంటేజ్. సో అలాంటప్పుడు వీ షల్ ఫీల్ హ్యాపీ. ఓకే, మనం అంత కట్ త్రోట్ కాంపిటీషన్లో మనం ఏం లేము, మనంతటా మనం ప్రాపర్గా వర్క్ చేసుకుంటే మనం క్వాలిఫై అయిపోవచ్చు. దట్టు అక్కడ నీకు ర్యాంక్ రావాలి, ఇక్కడ ర్యాంక్ అవసరం లేదుగా, నువ్వు జస్ట్ పాస్ అయితే చాలుగా. సో నీట్ కూడా అంతే కదా, లెస్ దాన్ 1% సక్సెస్ రేట్. అంటే నీట్లో కానీ జేఈలో కానీ చాలామంది క్వాలిఫై అవ్వచ్చు, కానీ ఉపయోగం ఏముంది? మనకు కావాల్సింది ఏంటి? సీట్ కదా. ఆ సీట్ రానప్పుడు నీకు ఎన్ని మార్క్స్ వచ్చి నువ్వు క్వాలిఫై అయితే ఉపయోగం ఉంది? అల్టిమేట్గా ఉన్న సీట్లు ఎన్ని అవి చూసుకోవాలి కదా మనం. అలా చూసుకున్నప్పుడు ఇట్ ఈస్ హార్డ్లీ లెస్ దాన్ 1% సక్సెస్ రేట్. సో కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే సో సిఏ లాంటి కోర్సులో స్టూడెంట్స్ కష్టపడట్లేదు అంటే ఎందుకు కష్టపడట్లేదు? బట్ లాస్ట్ 2 months, ఓన్లీ లాస్ట్ 2 months. ఎందుకు లాస్ట్ 2 months? చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు ఏం చేస్తారు? నేను స్టూడెంట్స్ కూడా పూర్తిగా ఏం బ్లేమ్ చేయట్లా. స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఇలానే నేను 9th చదివాను, నాకు 95% మార్క్స్ వచ్చినాయి, ఇలానే 10th చదివాను, నాకు 95% మార్క్స్ వచ్చినాయి, ఇలానే ఇంటర్మీడియట్లో చదివాను, నాకు 98-95% మార్క్స్ వచ్చినాయి. ఈ రాంగ్ నోషన్లోనే ఉంటున్నారు తప్ప దిస్ ఈజ్ నాట్ లైక్ ఏ నార్మల్ 10th or ఇంటర్మీడియట్ నామినల్ కోర్స్. అవన్నీ నామినల్ ఎగ్జామ్స్ అండి, నేమ్సేక్ ఎగ్జామ్స్. సో ఇవి ప్రొఫెషనల్ కోర్సెస్. ఇక్కడ మనం చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు క్లాసెస్ చాలా అటెంటివ్గా వినాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ 2, మేనేజ్మెంట్ చెప్పే ప్రతిదీ కూడా సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, మేము మిమ్మల్ని రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి ఇంత స్ట్రిక్ట్గా ఉండాలి, ఇలా ఉండాలి అన్నీ చెప్తాం. ఏ యూట్యూబ్లోనో ఏ సోషల్ మీడియాలోనో దీనికి క్వైట్ ఆపోజిట్ మీరు చూస్తారు. మీకున్న ఏజ్కి దే లుక్ టు బి మోర్ అట్రాక్టివ్. మేము చెప్పేది మీకు ఏమనిపిస్తుంది తెలుసా? వీళ్ళు అవుట్డేటెడ్, ఇలానే మాట్లాడతారు, వీళ్ళు ఇలానే మాట్లాడతారు అనిపిస్తుంది. ఉదాహరణకి, సో నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను, దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఫౌండేషన్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, సో అప్పుడే సిఏ ఇంటర్ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉంది, 2 months వెకేషన్ ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకుందాంలే, తొందర ఏంటి అని అంటారు. దానికి క్వైట్ ఆపోజిట్ నేను చెప్పాను. నేనేమంటాను, అరే ఒకవేళ నువ్వు ఎగ్జామ్ రాసావు,
ఆ టైం ఎందుకు వేస్ట్ చేయాలి? 1 వీక్ రెస్ట్ తీసుకొని యూ బెటర్ జాయిన్ ఫర్ సిఏ ఇంటర్. నువ్వు క్వాలిఫై అయితే నీకు ఆ సిఏ ఇంటర్ కోచింగ్ హెల్ప్ అవుతుంది. క్వాలిఫై అవ్వలేకపోయావు, ఓకే, అట్లీస్ట్ నువ్వు సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నావుగా, డీవియేట్ అవ్వలేదుగా. నువ్వు ఎప్పుడైతే 2 నెలలు ఎంజాయ్ చేసి డీవియేట్ అయిపోతావో మళ్ళీ నువ్వు నార్మల్ ట్రాక్ రావడానికి 1 మంత్ పట్టుద్ది. మీ 10th ఇంటర్మీడియట్ హాలిడేస్ అప్పుడు గుర్తెచ్చుకోండి. 2 మంత్స్ మీరు హాలిడేస్ ఎంజాయ్ చేసి ఉంటారు. మళ్ళీ మీరు కాలేజ్కి వచ్చి సీరియస్గా క్లాసెస్ విని సీరియస్ స్టడీ మూడ్లోకి వచ్చేటప్పటికి 1.5 మంత్ పట్టుంటుంది, గుర్తెచ్చుకోండి. ఇది అంతే. నువ్వు ఎప్పుడైతే 2 మంత్స్ డివేట్ అయిపోతావో ఆటోమేటిక్గా నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతావు కదా. ఆ 2 మంత్స్ టైంలో నీకు రకరకాల హ్యాబిట్స్ కూడా వచ్చేస్తాయి, లైక్ వీడియో గేమ్స్. మీ ఏజ్ గ్రూప్లో అతిపెద్ద సమస్య ఏంటంటే వీడియో గేమ్స్. మీరు కావాలని చేయరు. ఫ్రెండ్స్ అందరూ వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది, ఆడకపోతే మనం అవుట్డేటెడ్ అయిపోతాం, ఆడకపోతే మనం చేతకన్నులు అనుకుంటారు. అలాంటి కొన్ని ఫీలింగ్స్ కూడా ఉంటాయి. సో మనం కూడా ఆడకపోతే మనకేం రాదనుకుంటారా. లెట్స్ స్టార్ట్. సో ఈవెన్ పచ్చి తాగుబోతు కూడా బిగినింగ్లో సోషల్ డ్రింకింగ్ అనే స్టార్ట్ చేసి ఉంటాడు. బట్ ఈవెంచువల్లీ అది తన కంట్రోల్ దాటిపోవడంతో అది ఒక వ్యసనంలాగా మారిపోయి ఉంటుంది, ఎడిక్షన్ లాగా మారిపోయి ఉంటుంది. ఇవాళ వీడియో గేమ్స్ కూడా అంతే కదా, దే ఆర్ ఎర్నింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. సో ఇవాళ తాగడం, సిగరెట్ స్మోకింగ్ ఎంత పెద్ద ఎడిక్షన్సో నాకు తెలిసి అంతకంటే బలమైన ఎడిక్షన్ ఏంటంటే వీడియో గేమ్స్. సో మంచి మంచి సెల్ ఫోన్స్ కొనేస్తున్నారు, పేరెంట్స్ ఇప్పించేస్తున్నారు. ఎందుకురా నీకు అంత కాస్ట్లీ ఫోన్స్ అని కూడా అడగట్లా. సో నిజంగానే మీ బేసిక్ కమ్యూనికేషన్ కోసం అయితే స్మార్ట్ ఫోన్ అవసరం లేదు, చిన్న ఫీచర్ ఫోన్ చాలు. ఒకవేళ స్మార్ట్ ఫోన్ అని అనుకున్నా 5,000 to 6,000 రూపీస్ ఆర్ 10,000 రూపీస్ది చాలు. మరి అంతకంటే ఎక్కువ ఫీచర్స్ ఎందుకు? వీడియో గేమ్స్. సో ఆ వీడియో గేమ్స్ వల్ల మీరు ఎంత టైం కోల్పోతున్నారు ఏంటి మీకు అర్థం కావట్లేదు. సో మీ లైఫ్లో మోస్ట్ వాల్యుబుల్, మోస్ట్ ప్రెషస్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నో నువ్వు 20 years ఏజ్లో ఉన్నావు అనుకో, 18 years ఏజ్లో ఉన్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 18 yearsలో 1 year, అంటే 18 years ఏజ్లో 1 year టైం తీసుకోండి. ఈ 1 yearలో నువ్వు ఎంత వర్క్ చేయగలవు? ఫర్ ఎగ్జాంపుల్ నీకు 45 years వచ్చినాయి అనుకోండి, అప్పుడు 1 year టైంలో నువ్వు ఎంత వర్క్ చేయగలవు? ఎప్పుడు నువ్వు ఎక్కువ వర్క్ చేయగలిగేది? 18 years, అంతే కదా. సేమ్ 1 year టైము, కానీ ఏజ్ పెరిగే కొంది ఇప్పుడు చేసినంత వరకు నువ్వు చేయగలవా? నో. అలానే ఇప్పుడు నువ్వు కష్టపడి ఒక క్వాలిఫికేషన్, ఒక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంపాదించుకుంటే నెక్స్ట్ 40 years అదే క్వాలిఫికేషన్తో నీకు లైఫ్ లీడ్ చేయాలి కదా, అవునా కదా? అంటే ఒక 40 years నీకు గ్యారంటీ ఇవ్వాల్సినట్టు ఒక కెరీర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇప్పుడు వేసుకోవాలా లేదా? ఇప్పుడు రైట్ నో మీకు రెసిషన్, లే ఆఫ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఆ లే ఆఫ్ చేసిన తర్వాత కంపెనీస్ ఏమైనా క్లోజ్ చేసేస్తున్నారా? చేయట్లేదుగా. స్టిల్ కంపెనీ కంటిన్యూ అవుతుందిగా. 5%, 6%, 10% ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు, మిగతా వాళ్ళతో కంపెనీ కంటిన్యూ అవుతుందిగా. మరి వీళ్ళనే ఎందుకు తీసేశారు? ఈ 6%, 10% ఎందుకు తీసేశారు? మేనేజ్మెంట్కి ఏదో క్రైటీరియా ఉండాలిగా. సో నేను దానికంటే ఇంపార్టెంట్ ఏమంటానంటే, కంటిన్యూ చేస్తున్న రిమైనింగ్ 90% ఉన్నారే వాళ్ళు మోర్ ఎఫిషియెంట్ అనేగా అర్థం. తీసేసిన వాళ్ళకంటే ఎక్కువ ఎఫిషియెంట్. తీసేసిన వాళ్ళు ఇన్ఎఫిషియెంట్ కాదు, వాళ్ళు ఎఫిషియెంటే, బట్ కంటిన్యూ చేసుకుంటున్న వాళ్ళు ఇంతకంటే ఎక్కువ ఎఫిషియెంట్ కదా. సో అలానే ఎవరైతే వెల్ క్వాలిఫైడ్, ఇతను కనుక వెళ్ళిపోతే మన ఆర్గనైజేషన్కి కష్టం అని అనుకుంటారో వాళ్ళని తీసేయట్లేదుగా. సో అలాంటి ఒక స్ట్రాంగ్ కెరీర్, అంటే రెసెషన్ వచ్చినా, లే ఆఫ్స్ వచ్చినా, ఏం జరిగినా అవర్ జాబ్ షుడ్ బి సెక్యూర్డ్. మరి అలాంటి ఒక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కోసం ఈ మాత్రం కష్టపడకపోతే ఎలా? ఒక్క మొబైల్ ఫోన్ నుంచి మీరు దూరం అవ్వండి, ఎందుకు ఇలాంటి ప్రొఫెషనల్ కోర్స్ క్వాలిఫై అవ్వరో నేను చూస్తాను. జస్ట్ మొబైల్ ఫోన్, ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ జస్ట్ హ్యావ్ సమ్ ఫీచర్ ఫోన్ ఎనఫ్. మిగతావన్నీ మేము మీకు టైం టు టైం కమ్యూనికేట్ చేస్తున్నాం. ఈవెన్ లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు నోటీస్ బోర్డులో పెడుతున్నాం తెలుసుకోవడానికి. పోనీ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, నిజంగా మీ నాలెడ్జ్ అప్డేషన్కి ఉపయోగించుకుంటున్నారా అంటే క్వశ్చన్ మార్క్. ఒక 5% ఉంటారు ఆ సెల్ ఫోన్ని నాలెడ్జ్ అప్డేషన్కి ఉపయోగించేవాళ్ళు, మిగతా 95% ఎంటర్టైన్మెంట్. ఎయిదర్ యూజింగ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఆర్ యూజింగ్ ఫర్ వీడియో గేమ్స్. సో అది కరెక్ట్ కాదు అంటున్నాను. ఆ సెల్ ఫోన్స్ నుంచి ఫస్ట్ దూరం అవ్వండి. ఇక అకౌంట్స్ లాంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడితే ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. జస్ట్ లైక్ నువ్వు రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయాలనుకోమ్మా, రన్నింగ్ ప్రాక్టీస్ ఎలా చేస్తావు? ఒక టైం పెట్టుకొని చేస్తావు కదా. మరి నువ్వు
పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళే లోపల ఎప్పుడు అలా చేయలేదుగా. నువ్వు అకౌంట్స్లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నావు, బట్ ఎగ్జామ్లో అది 10 మినిట్స్లో సాల్వ్ చేయాలి. ఇక్కడ కూడా మరి 10 మినిట్స్లో నువ్వు సాల్వ్ చేయాలిగా. అదే కదా కరెక్ట్ ప్రాక్టీస్ అంటే. అది ఏ స్టూడెంట్ చేయట్లేదుగా. సో చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ క్లాస్ వింటున్నారు, ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు. ఇంకెటువంటి ప్రిపరేషన్ కూడా లేదు. ఏదో మాలాంటి ఇన్స్టిట్యూట్స్లో కొంచెం వీకెండ్ ఎగ్జామ్స్ పెట్టడం, రీవర్క్ చేయించడం, రివిజన్ ఎగ్జామ్స్ పెట్టడం, ఇవన్నీ చేస్తున్నాం. చాలా ఇన్స్టిట్యూట్స్లో అది కూడా లేదు. సింప్లీ క్లాస్ వినడం, ఎగ్జామ్కి వెళ్ళిపోవడం. అంటే నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తున్నావో నీకు తెలియట్లేదు. అట్లీస్ట్ మా దాంట్లో ఏంటి, వీకెండ్ ఎగ్జామ్స్ పెడతాం, నీకు మార్క్స్ ఇస్తాం. ఆ ఒక్క రోజున నువ్వేం చేస్తావు, ఆలోచిస్తావు. అరే ఏంట్రా నా పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది అని ఆలోచిస్తావు. వీక్లీ వన్స్ మీకు ఒక పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇస్తాం. అది చూసుకున్నప్పుడు నువ్వేం చేస్తావు, ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటావు. అరే నా పర్ఫార్మెన్స్ సరిగా లేదు, ఐ షుడ్ స్టార్ట్ సీరియస్లీ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఏదో ఒక రోజున ఆ టర్నింగ్ పాయింట్ వస్తుందిగా. సో ఇది కూడా చేయట్లేదు చాలా ఇన్స్టిట్యూట్స్లో. మీరందరూ యాక్సెప్ట్ చేసినా చేయకపోనేనమ్మా, 2 ఏళ్ల కరోనా టైంలో గూగుల్ బాగుపడింది, ఫేస్బుక్ బాగుపడింది, యూట్యూబ్ బాగుపడింది, ఇన్స్టాగ్రామ్ బాగుపడింది. మీరేం బాగుపడలేదమ్మా. వాళ్ళందరూ బాగుపడ్డారమ్మా. దే ఎర్న్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ లెర్నింగ్ ఎంత వెనకబడిపోయిందో చూసుకోండి. 2 ఇయర్స్ పాండమిక్ టైంలో మీ లెర్నింగ్ ఎబిలిటీస్ ఎంత కోల్పోయారో చూడండి. అంటే ఎకడమిక్గా మీరు ఎంత వెనకబడిపోయారో చూడండి. సో మీ ఏజ్ గ్రూప్లో మీరు ఏమనుకుంటున్నారంటే, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు అమ్మయ్యా అని మీరు అనుకుంటున్నారు. బట్ యాక్చువల్లీ ఎగ్జామ్ ఉన్నప్పుడు మన ప్రిపరేషన్ సీరియస్నెస్ వేరు, ఎగ్జామ్ లేనప్పుడు మనం చదివే సీరియస్నెస్ వేరు. డూ అగ్రీ విత్ దిస్ ఆర్ నాట్? సో ఎగ్జామ్స్ ఉండాలి, లేకపోతే మనకు ఆ సీరియస్నెస్ రాదు. అందుకనే కదా మేము ఎంత కష్టాలున్నా వీకెండ్ ఎగ్జామ్స్ పెడుతున్నాం, ఎంత ఇబ్బందులున్నా రివిజన్ ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఎస్ 100% స్టూడెంట్ తప్పే అన్ను, అలాగని 100% అసలు స్టూడెంట్ తప్పు ఏమీ లేదు అది కూడా అన్ను. కొంత స్టూడెంట్ సైడ్ నుంచి మిస్టేక్స్ ఉన్నాయి. ఈ 2 ఏళ్ల పాండమిక్లో వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ తగ్గడం, సెల్ ఫోన్కి తెలియకుండానే విపరీతంగా ఎడిక్ట్ అయిపోవడం. సో రోజుకు ఒక 3-4 అవర్స్ సెల్ ఫోన్ చూడందే ఉండలేనటువంటి సిచ్యువేషన్. మార్నింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు సెల్ ఫోన్. నేను చూస్తుంటాను, బ్రేక్ వదలంగానే బయటికి రాగానే ఒకటే పని, సెల్ ఫోన్. నువ్వు మళ్ళీ క్లాస్లో కూర్చున్నా కూడా ఆలోచనలే వస్తాయి కదా. నువ్వు ఒక ఇన్స్టాగ్రామో యూట్యూబో చూసినప్పుడు మళ్ళీ నువ్వు క్లాస్లో కూర్చున్న తర్వాత అలాంటి ఆలోచనలే వస్తాయి కదా. లేదా వీడియో గేమ్స్. సో మళ్ళీ నువ్వు క్లాస్కి వెళ్ళినా కూడా మళ్ళీ క్లాస్ ఎప్పుడైపోయి నీ వీడియో గేమ్ ఆడతాను, ఇవే నీ థాట్స్ ఉంటాయి తప్ప క్లాస్ మీద నువ్వు ఎక్కడ ఫోకస్ చేయగలుగుతావు? నెక్స్ట్ వన్, మ్యాథ్స్, స్టాట్, రీజనింగ్. ఈవెన్ ఆల్ ఇండియా లెవెల్లో కొంత సర్వే కండక్ట్ చేశారు ఈ పాండమిక్ తర్వాత స్టూడెంట్స్ లెర్నింగ్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయని. షాకింగ్ నిజాలు ఏం తెలిసినాయి అంటే, స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ ఎబిలిటీస్ విపరీతంగా తగ్గిపోయినాయి. సో చాలామంది స్కూల్స్ నడిపే డైరెక్టర్స్ నాకు తెలుసు, వాళ్ళందరూ ఏం చెప్తున్నారు తెలుసా, అసలు పిల్లల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ప్రకాష్. అసలు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే మేము చెప్పేది ఏమో అర్థం చేసుకునే స్టేజ్లో వాళ్ళు లేరు. బికాస్ ల్యాక్ ఆఫ్ ఫండమెంటల్స్, బేసిక్స్ లేవు. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మీకు తెలుసు కదా, బేసిక్స్ లేకపోతే వాడికి అర్థం కాదు. ఇప్పుడు ఒక డెరివేటివ్స్ ఉంది, డెరివేటివ్స్ నువ్వు సరిగా వినలేదు, ఇంటిగ్రేషన్స్ ఎలా అర్థమైద్ది? సో పర్ముటేషన్స్, కాంబినేషన్స్ నువ్వు సరిగా వినలేదు, ప్రాబబిలిటీ ఎలా అర్థమైద్ది? ఇంటర్లింక్డే కదా. సేమ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా అంతే కదా. నిజంగానే అవి లేకపోయినా స్టూడెంట్కి హయ్యర్ స్టడీస్ అర్థమవుతాయి అనుకుంటే స్కూల్ ఎడ్యుకేషన్ అవి పెట్టరు కదా చాప్టర్స్ సిలబస్లో. అవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడే కదా. సో ఎగ్జాక్ట్లీ ఈ స్టూడెంట్స్ విషయంలో కూడా అది జరుగుతుంది. దీని నుంచి బయటపడాలి, ఎస్ కష్టపడాలి. యూ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, 0 నుంచి మొదలు పెట్టాల్సిందే. ఏది అర్థం కాకపోయినా దాని అంతు తేల్చాల్సిందే. ఇవాళ ఫెయిల్ అయిన రోజున మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో, ఫెయిల్ అయిన రోజున మనల్ని ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం. గడిచిన 6 monthsలో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఆ రోజున అలా చేయకుండా ఉండాల్సింది, నేను ఇప్పుడు ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండేవాడిని. అలానే ఇవాళ మనం కొన్ని రెజల్యూషన్స్ కూడా తీసుకుంటాం. నేను ఈసారి అటెంప్ట్లో ఇంత బాగా చదవాలి, ఇలా చేయాలి అని చెప్పి రెజల్యూషన్స్ కూడా తీసుకుంటాం. దానికి రాబోయే 4 నెలలు స్టిక్ ఆన్ అయ్యి ఉంటే చాలు. అంటే మీ పబ్లిక్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మీరు దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉంటే చాలు, సక్సెస్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. సక్సెస్ అయిన స్టూడెంట్కి, ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్కి దీంట్లో కాదు డిఫరెన్స్ ఉండేది. ఇది అందరికీ ఒకటే, అంటే ఈ బ్రెయిన్ అందరికీ ఒకటే, దాన్ని ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. జస్ట్ లైక్
మనకి సౌత్ ఆఫ్రికాకి దేవుడు ఈక్వల్గా న్యాచురల్ రిసోర్సెస్ ఇచ్చాడు. మరి ఎందుకని సౌత్ ఆఫ్రికా వెనపడింది? మనం ముందున్నాం మైండ్ సెట్, మన యాటిట్యూడ్, మనం చేస్తున్న హార్డ్ వర్క్. సో వాళ్ళతో పోలిస్తే మనం చేస్తున్నటువంటి హార్డ్ వర్క్. మన చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా అంతే, మనతో సమానమైన రిసోర్సెస్ ఉన్నాయి. ఎందుకని వాళ్ళు మనతో కంపీట్ అవ్వలేకపోతున్నారు? ఒకటి యాటిట్యూడ్, రెండు హార్డ్ వర్క్. వాళ్ళతో పోల్చుకుంటే మనం హార్డ్ వర్కింగ్ పీపుల్. సో మనం ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇన్ని మాట్లాడుకుంటాం కదా, మరి డెవలప్డ్ నేషన్స్లో ఇండియన్స్ని అంతమందిని ఎందుకు తీసుకుంటున్నారు? నిజంగానే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత వరస్ట్ అనుకోండి, ఎందుకు తీసుకుంటున్నారు? ఒక సుందర్ పిచ్చే గారు కావచ్చు, వీళ్ళందరూ ఎందుకని అమెరికా లాంటి కంట్రీస్కి వెళ్ళి లీడింగ్ పొజిషన్స్ని ఆక్యుపై చేయగలుగుతున్నారు? మరి నిజంగానే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత వరస్ట్ అయితే కనుక అది సత్యనారాయణ కావచ్చు, అలానే IBM CEO కావచ్చు, ఇలా చాలామంది సో రకరకాల వరల్డ్ పాపులర్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు కదా. సో ఇండియన్స్ అనగానే వాళ్ళు ప్రయారిటీ కూడా ఇస్తున్నారు కదా. ఎందుకు? హార్డ్ వర్కింగ్. ఇండియన్స్కి ఉన్నటువంటి ఒక స్టాంప్ ఏంటంటే దీస్ పీపుల్ ఆర్ ట్రస్ట్ వర్ది అండ్ హార్డ్ వర్కింగ్ అండ్ ఆల్సో లాయల్ టు ద ఆర్గనైజేషన్. వాళ్ళ ఆర్గనైజేషన్కి లాయల్గా పనిచేస్తారు అనేటువంటి బ్రాండ్ ఇమేజ్ మనకుంది. సో మన చుట్టుపక్కల ఉన్న దేశాల కంటే మనం ఎందుకు డెవలప్ అవ్వగలుగుతున్నాం అంటే మన మైండ్ సెట్, మన ఆలోచన విధానం, మనం ఫోకస్డ్గా ఉంటాం, చేసే పని మీదే మన కాన్సన్ట్రేషన్. అలా మనం కూడా యాజ్ ఎ స్టూడెంట్ ఒక సైన్స్ గ్రూప్లో IIT కోసం పిల్లోడు ఎంత సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాడు, ఒక నీట్ కోసం స్టూడెంట్ ఎంత సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాడు, వాడిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని దాంట్లో 10% ఎఫర్ట్స్ ఇక్కడ పెట్టిన ప్రతి స్టూడెంట్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతాడు. మీరు గమనించట్లేదు ఈ కోర్సులో ఉన్న బ్యూటీ ఏంటి అని. అంతే. ఏంటంటే ర్యాంకింగ్ సిస్టమ్ లేదు, నువ్వెవరికి రూపాయి డొనేషన్ కట్టక్కర్లేదు, నీ హార్డ్ వర్కే పెట్టుబడి. ఫీజు వెరీ వెరీ నామినల్. హాస్టల్ ఖర్చులు వదిలేయండి, ఎందుకంటే నువ్వు ఏ కోర్స్ చదివినా హాస్టల్లో ఉండాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు బీటెక్ చదవాలి, వేరే ఊరు వెళ్తావుగా, అప్పుడైనా హాస్టల్లో ఉంటావుగా, అది వదిలేద్దాం. నేను మాట్లాడుతుంది ఎడ్యుకేషన్. ఎంత నువ్వు పే చేస్తుంది? ఇట్స్ వెరీ వెరీ నామినల్. అరే ఒక JEE ఒక సంవత్సరానికి ఉండేటువంటి కోచింగ్ ఫీజుతో ఇక్కడ మనం SSP ప్రోగ్రామ్ టోటల్ కోచింగ్ ఇస్తున్నాం. సో JEE ఎంట్రన్స్కి నువ్వు కోచింగ్ తీసుకోవాలి, 1.5-2 lakhs తక్కువేం లేదే. నీట్ 1.5-2 lakhs తక్కువేం లేదే. ఇవాళ మనం అక్కడ టోటల్ అమౌంట్కి SSP అడ్మిషన్ ఇచ్చేస్తున్నాం. ఫర్గెట్ అబౌట్ హాస్టల్ ఫీజు ఎక్కడైనా ఉంటుంది, నువ్వు ఏం చదివినా సరే హాస్టల్ ఫీజు ఉంటుంది, అది వదిలేస్తాం. ఫీజు నామినల్. సో మీకు తెలుసు, మనం ఒక MBBSలో కానీ PGలో కానీ ఒక్కోసారి మనం అనుకున్న సీట్ రాకపోతే క్రోర్స్లో డొనేషన్స్ కట్టాలి. మనం అనుకున్న ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రాకపోతే లక్షల్లో డొనేషన్స్ కట్టాలి. మన కోర్సులో అదేం లేదు, నువ్వు ఎవరికి రూపాయి డొనేషన్ కట్టాల్సిన అవసరం లేదు. నీ హార్డ్ వర్కే ఇక్కడ పెట్టుబడి. ఎవరితో పోటీపడి నువ్వు ర్యాంక్ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. 200 మార్క్స్ అవుట్ ఆఫ్ 400, 200 వచ్చినా పాస్ అనే అంటారు, 350 వచ్చినా పాస్ అనే అంటారు. సో నీ స్థాయిలో నువ్వు మార్క్స్ తెచ్చుకుంటే చాలు, ఎవరితోనూ పోటీ పడాల్సిన అవసరం లేదు. ర్యాంక్ అసలు అవసరమే లేదు ఇక్కడ. జస్ట్ నువ్వు పాస్ అయితే చాలు. ప్రతి 6 నెలలకి ఎగ్జామ్స్ ఉంటాయి కదండి. ఒక JEEలో కానీ నీట్లో కానీ చూడండి, ఒకవేళ నువ్వు అనుకున్న మంచి ర్యాంక్ రాకపోతే మళ్ళీ నువ్వు ఎంతకాలం వెయిట్ చేయాలి? 1 year. మళ్ళీ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి? వెరస్ మనకి ఇక్కడ ఓకే నువ్వు క్వాలిఫై అవ్వలేదు, ఎన్నాళ్ళలో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు? 4 months, ఓన్లీ 4 months. నెక్స్ట్ మీరు గమనించిన ఇంకో బ్యూటీ చెప్పమంటారా? ఫౌండేషన్ మీరు ఒక 6 months చదవాలి, 1 year అనుకోండి. CA ఇంటర్ 1 year, ఓకేనా? 2 ఏళ్ళగా మీరు చదువుతుంది. మళ్ళీ నెక్స్ట్ 2 years ఏంటి? ఆర్టికల్షిప్. అప్పుడు సీరియస్ ఎడ్యుకేషన్ ఏం లేదుగా. మళ్ళీ మీరు ఫైనల్కి ఎంతకాలం చదవాలి? 6 months. అంటే స్టడీస్ వరకు చూసుకుంటే ఎన్నాళ్ళు ఉందండి? 2.5 years. మీరు ఏ కోర్స్కి వెళ్ళినా 4 yearsకి తక్కువ ఏం కోర్స్ లేదు కదండి. అంటే 4 years నువ్వు కాలేజ్లోనే గడపాలిగా. వెరస్ ఇక్కడ ఏం చేస్తున్నారు? జస్ట్ 2 నుంచి 2.5 years నువ్వు ఇక్కడ కాలేజ్ ఎడ్యుకేషన్లో ఉంటే చాలు. మిగతా 2 ఏళ్ళు దేనికి స్పెండ్ చేస్తున్నావు? ఆర్టికల్షిప్, టు లెర్న్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అది లేక మిగతా కోర్సుల్లో స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారుగా. సో క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత జాబ్ అప్లై చేయగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? ఎక్స్పీరియన్స్. మరి CA చదివిన నిన్నెవరు కూడా ఎక్స్పీరియన్స్ అనే మాట అడగట్లేదుగా. ఎందుకు? నీ ఆర్టికల్షిప్ ఉంది కాబట్టి. అంటే ఎడ్యుకేషన్కి నువ్వు స్పెండ్ చేస్తుంది అక్కడ 2 yearsే, మిగతాది నువ్వు ఆర్టికల్స్కి స్పెండ్ చేస్తున్నావు. వాట్ మై పాయింట్ అంటే ఒక బీటెక్ స్టూడెంట్ కానీ ఇంకో స్టూడెంట్ కానీ 4 yearsలో నేర్చుకునేదాన్ని నువ్వేం చేస్తున్నావు? 2 yearsలో నేర్చుకుంటున్నావు. అంటే మరి వాళ్ళకంటే నువ్వు ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలిగా.
చేస్తే బెనిఫిట్ ఎవరికి? నీకే కదా. వాడు 4 ఇయర్స్లో చదివేది నువ్వు 2 ఇయర్స్లో చదివేసి బ్యాలెన్స్ 2 ఇయర్స్ ఏం చేస్తున్నావు? ప్రాక్టికల్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నావు. జాబ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే నుంచి నీకు బెటర్ శాలరీ వస్తుందిగా. నువ్వు ఎక్స్పీరియన్స్ లేదు అని తక్కువ శాలరీకి నేను ఎవరు చేయమని అడగట్లేదుగా. అది నీకే కదా బెనిఫిట్ మరి. సో సీఏతో పాటు సిఎంఏ చదువుకునేటువంటి అవకాశం, దాంతోపాటు డిగ్రీ కూడా చదువుకునేటువంటి అవకాశం. నువ్వు కనుక బాగా చదువుకుంటే మంచి ఆడిట్ ఫర్మ్లో నీకు అడ్మిషన్ దొరుకుతుంది, మంచి ఎక్స్పోజర్ వస్తుంది. నువ్వు సీఏ క్వాలిఫై అయ్యేటప్పటికి జాబ్ రెడీ. అండ్ నువ్వు కనుక మంచి ఆడిట్ ఫర్మ్లో కనుక అడ్మిషన్ కనుక సంపాదించుకోగలిగితే సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్, సీఏ ఫైనల్కి నువ్వు స్పెండ్ చేసే టోటల్ అమౌంట్ ఆర్టికల్షిప్లో సంపాదించుకోవచ్చు. అంటే నీ పేరెంట్స్ మీద నువ్వు సింగిల్ రూపీ కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. దీస్ ఆర్ ఆల్ న్యూమరస్ బెనిఫిట్స్ ఆఫ్ అవర్ కోర్స్. జస్ట్ 10th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వస్తున్నారు, 10th ఇంటర్మీడియట్ లానే ఇది ఉంటుంది అనుకుంటున్నారు. అది రియలైజ్ అయ్యి ఈ కోర్సుకి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దానికి తగినట్టుగా కనుక చదివితే ఇక్కడ ప్రతి స్టూడెంట్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వచ్చు. సో మేము మీతో పాటు ప్రతి అడుగులోనూ మీతో కలిసి జర్నీ చేస్తాం, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం, మిమ్మల్ని ఎన్లైటన్ చేస్తాం. కావాల్సింది ఏంటంటే ఇక ఎవరెవరో చెప్పింది వినకుండా బ్లైండ్గా మేము చెప్పింది చేయండి. జస్ట్ మేము చెప్పింది చేయండి. సో ఇప్పుడు ఇందాక చెప్పాను, ఏదో యూట్యూబ్లో ఒక వీడియో ఉంది, సో మీరు రిజల్ట్స్ వచ్చేదాకా ఎంజాయ్ చేయండి అని ఒక వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా నువ్వు దానికే అట్రాక్ట్ అవుతావు. నాలాంటి వాళ్ళు వచ్చి అలా కుదరదమ్మా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత నీకు తక్కువ టైం ఉంటుంది, చదువుకోవడం స్టార్ట్ చేయి, దట్టు రాసిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ క్వాలిఫై అవ్వరు కదా, నువ్వు చదువుకో, ఒకవేళ నువ్వు క్వాలిఫై అయితే వెల్ అండ్ గుడ్, క్వాలిఫై అవ్వకపోతే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు కాబట్టి నీకు హెల్ప్ అవుతుంది అని నాలాంటి వాళ్ళు చెప్తే ఎక్కదు. అండ్ కొంతమంది ఏం చెప్తారు, నువ్వు హ్యాపీగా ఇంట్లో కూర్చొని కూడా చదువుకోవచ్చు, ఇంట్లో కూర్చొని చదువుకుంటే నీ చదువు ఎలా ఉంటుందో నీకు తెలీదా? నువ్వు 2 ఏళ్ళు పాండమిక్లో ఇంట్లో కూర్చొనే చదువుకున్నావుగా. నిజంగానే నువ్వు అంత బాగా చదువుకునే స్టూడెంట్ అయితే లాక్డౌన్ అయిపోయిన తర్వాత నువ్వు అసలు కాలేజీకి రావు, నేను హ్యాపీగా ఇంట్లో కూర్చొని చదువుకుంటాను అనేవాడివి. నీకే తెలుసు ఇంట్లో కూర్చుంటే చదువు ఎలా ఉంటుందో. బట్ ప్రాబ్లం ఏంటంటే అలా వద్దు, నువ్వు కాలేజ్కి వచ్చి చదువుకో అని నేను చెప్పిన మాట నీకు అట్రాక్టివ్గా ఉండదు. నువ్వు హ్యాపీగా ఇంట్లో కూర్చొని చదువుకో అని ఎవరైనా చెప్తే అది నీకు అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ జాయిన్ అయినప్పుడు మేము చెప్పింది వినాలి, మేమేం చెప్తే చెయ్యాలి. లాజిక్ చాలా సింపుల్. నువ్వు ఫెయిల్ అయ్యే అడ్వైస్ మేము ఇవ్వంగా, మేము ఏం అడ్వైస్ ఇచ్చినా నువ్వు క్వాలిఫై అవ్వడానికే ఇస్తాం. ఒక యూట్యూబ్లోనో గూగుల్లోనో అడ్వైస్ ఇచ్చేవాడికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? నేను నీకు రాంగ్ అడ్వైస్ ఇచ్చాను అనుకో, తేడా వచ్చిందనుకో, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావు. అక్కడ ఎవరిని వెళ్ళి క్వశ్చన్ చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్లో పార్ట్నర్షిప్ అకౌంట్స్ వదిలేసి మిగతాయి చదువుకో అని ఎవడో అడ్వైస్ ఇచ్చాడు. నేను ఆ అడ్వైస్ ఇచ్చేటప్పుడు 100 సార్లు ఆలోచిస్తా, వాడు ఆలోచించడుగా. ఎందుకంటే ఆ అడ్వైస్ చదివినప్పుడు నీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉండి నువ్వు ఇంప్లిమెంట్ కూడా చేస్తావు. రేపు పొద్దున పబ్లిక్ ఎగ్జామ్లో దాని ప్రకారం వెళ్ళి నీకు తేడా కొట్టిందనుకో, నువ్వు వాడిని క్వశ్చన్ చేయవు, కానీ నన్ను క్వశ్చన్ చేస్తావు. సార్ మీరు చెప్పింది విన్నాను సార్, నేను ఫెయిల్ అయ్యాను, ఆ భయం నాకు ఉంటుందిగా. సో కాబట్టి మేం చెప్పింది వినాలి, మేం చెప్పింది చెయ్యాలి. ఈ హోమ్ ప్రిపరేషన్లు, ఓన్ ప్రిపరేషన్లు అవేవి కుదరవు. బుద్ధిగా వచ్చి కాలేజ్లో చదువుకోండి. సో సీరియస్గా చదవండి, చదివేదేదో సీరియస్గా చదవండి. సెల్ ఫోన్ మానేసేయండి. ప్రతిరోజు పబ్లిక్ ఎగ్జామ్ అయితే ఎలా చదువుతారో ప్రతిరోజు అలా చదవండి. ఇక్కడ మీ కష్టమే మీ పెట్టుబడి. ఏ ర్యాంక్ అక్కర్లేదు, ఎవరితో పోటీ పడక్కర్లేదు. జస్ట్ సిస్టమేటిక్గా చదవండి, కన్సిస్టెంట్గా చదవండి, కన్సిస్టెంట్గా చదవండి. ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్లో చూస్తాం, కొంతమంది అంటే నాట్ సో పాపులర్ బ్యాట్స్మెన్ సడన్గా వచ్చి సెంచరీ కొడతాడు. అంత మాత్రాన మీరు తన అందలం ఎక్కిస్తారా? నో. వాట్ ఈజ్ రిక్వైర్డ్? కన్సిస్టెన్సీ. అంటే అలా ఆ మ్యాచ్లో ఆడితే సరిపోదు, ప్రతి మ్యాచ్లో ఆడాలి. అప్పుడే కదా మనం తన్ని టాప్ బ్యాట్స్మెన్ అనేది. ఏదో ఒక మ్యాచ్లో బాగా కొట్టడంగానే అనం కదా. ఇక్కడ కూడా అంతేనండి. కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రతి వారం, ప్రతి ఎగ్జామ్లో, ప్రతిరోజు మనం కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాలి. ఇవన్నీ మీరు చేయండి. సిఏ ఫౌండేషన్ పాస్ అవడం పెద్ద కష్టమేమీ కాదు. అండ్ స్టూడెంట్స్కి తెలియాల్సిన ఇంకో విషయం ఏంటంటే, రైట్ నో సిఏలో మనకు 3 స్టేజెస్ ఉన్నాయి: ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. ఇన్స్టిట్యూట్ థాట్ ప్రాసెస్ ఇప్పుడు ఏంటంటే, ఫౌండేషన్ అన్నిటికంటే టఫ్గా ఉండాలి, ఫైనల్ అన్నిటికంటే ఈజీగా ఉండాలి. అంటే ఎంట్రీ టఫ్గా ఉండాలి, ఎగ్జిట్ ఈజీగా ఉండాలి. ఒకసారి నువ్వు ఫౌండేషన్ కనుక క్వాలిఫై అయిపోతే రీజనబుల్లీ గ్యారంటీ ఏమని, వీడు సిఏ పాస్ అవుతాడు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి?
నువ్వు అవ్వట్లేదు ఫౌండేషన్, ఏం చేయొచ్చు? క్విట్, ఇంకో కోర్స్ చూసుకో. అదే ఫౌండేషన్ ఈజీగా ఉండి ఫైనల్ కష్టంగా ఉంటే ఏమవుతుంది? నువ్వు ఫౌండేషన్ అయిపోయి, ఇంటర్ అయిపోయి, ఆర్టికల్షిప్ అయిపోయి ఫైనల్ దగ్గరికి వెళ్తావు. అక్కడ కష్టంగా ఉంటే నువ్వు క్వాలిఫై అవ్వలేవుగా. అంటే ఇది ఎవరికి బెనిఫిట్? స్టూడెంట్కి, నీకే బెనిఫిట్ కదా. సో వేరే పేరెంట్స్ ఎలా అనుకుంటున్నారో తెలుసా? మా వాడు ఫౌండేషనే క్వాలిఫై అవ్వలేదు, ఫైనల్ ఏం పాస్ అవుతాడు? వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళకి తెలియదు. గతంలో ఉండేది అట్లా, ఫౌండేషన్ చాలా ఈజీ, ఫైనల్ చాలా టఫ్. ఇప్పుడు అలా కాదు, ఫౌండేషన్ టఫ్, ఫైనల్ ఈజీ. ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అలానే కొంతమంది అనొచ్చు, సార్ నేను బాగా రాశాను సార్, అయినా సరే నేను ఫెయిల్ అయ్యాను మీకు అనిపిస్తే సర్టిఫికేట్ కాపీస్ అప్లై చేసుకోండి, మీకు తెలిసిపోతుంది మీరు నిజంగానే బాగా రాశారా లేకపోతే బాగా రాశారని అనుకుంటున్నారా, మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అన్నీ మీకు తెలుస్తాయి. యా, ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చమ్మా. సార్ ఇప్పుడు లా ఎగ్జామ్ రాశాను సార్. యా, అది 85 మార్క్స్ అటెంప్ట్ చేసేసాను. కానీ కరెక్షన్ చేసిన తర్వాత ఈరోజు మార్క్స్ చూసుకోండి కానీ 25 చేశారు. అమ్మా నువ్వు ఎన్ని మార్క్స్ రాసావనేది ఇంపార్టెంట్ కాదమ్మా, రాసింది ఎంత పర్ఫెక్ట్గా రాసావనేది ఇంపార్టెంట్. సో దాంట్లో రీజనబుల్లీ గ్రామటికల్లీ ఎర్రర్ ఫ్రీగా ఉండాలి, నీట్గా ప్రజెంట్ చేయాలి. సో వాడు ఏమడిగాడో పిన్ పాయింటెడ్గా అదే ఆన్సర్ రాయాలి. చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ క్వశ్చన్ ప్రాపర్గా చదవరు. ఒకవేళ చదివినా వాడు ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ ఒకటి, మీరు రాసేది ఒకటి. ఒకవేళ రాసినా దాన్ని నీట్గా రాయరు. సో కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ నెంబర్స్ ప్రాపర్గా వేయకపోవడం, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మీరు సర్టిఫైడ్ కాపీస్కి అప్లై చేసి ఆ పేపర్స్ నాకు మెయిల్ చేస్తే ఖచ్చితంగా మీరు ఏం మిస్టేక్స్ చేశారో నేను చెప్తాను. సో నా రికమెండేషన్ అయితే మాత్రం ప్రతి స్టూడెంట్ కూడా సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేయాలి. అంటే ఫెయిల్ అయిన ప్రతి స్టూడెంట్ సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేయాలి. దగ్గర పెట్టుకుని తను చేసిన మిస్టేక్స్ అన్ని అనలైజ్ చేసుకోవాలి. సో మీ వల్ల కాకపోతే మాలాంటి వాళ్ళకి మెయిల్ చేయండి, మేము చెప్తాం మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో చెప్తాం. సో దట్ వీ కెన్ అవాయిడ్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ అవర్ నెక్స్ట్ ఎగ్జామ్. ఇంకా అమ్మ సార్ ఇప్పుడు ఓఎంఆర్ కరెక్ట్గా రాశాను సార్. యా, అది కూడా నువ్వు సర్టిఫైడ్ కాపీ అప్లై చేసుకోవచ్చు అమ్మా. కానీ మరి దానికి ఏం చేయలేమా సార్? మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవడం. సర్టిఫైడ్ కాపీ అప్లై చేయడం అంటేనే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేసి నీకు పంపిస్తారమ్మా. ఒకసారి వెరిఫై చేసి మీకు పంపిస్తారు. అంటే నువ్వు సర్టిఫైడ్ కాపీ అప్లై చేయడం అంటే రీవాల్యుయేషన్ కూడా అప్లై చేసినట్టే. ఓన్లీ రీవాల్యుయేషన్ అట్లాంటివి అప్లై చేయొద్దు, సర్టిఫైడ్ కాపీస్ మాత్రమే అప్లై చేయండి. అది కూడా ఆర్టీఐ రూట్ అలా వద్దు, డబ్బులు కట్టి అప్లై చేయండి. 1 వీక్లో ఇచ్చేస్తున్నారు. ఎప్పుడైతే 1 వీక్లో వచ్చిందో మనం వెంటనే తెలుసుకొని కరెక్టివ్ మెజర్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ బ్యాచెస్. ఎస్ అమ్మా, ఇప్పుడు రైట్నో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయమ్మా. ఒకటి క్రాష్ బ్యాచ్, దాంట్లో ఏంటంటే మీకు కోచింగ్ ఇచ్చి క్లాసెస్ చెప్పి వీకెండ్ ఎగ్జామ్స్ పెడతాము. చివరి 1 మంత్ మీకు చదువుకోవడానికి కూడా ఇస్తాం. పబ్లిక్ ఎగ్జామ్స్కి ముందు 1 మంత్ మీకు చదువుకోవడానికి కూడా ఇస్తాం. అంటే స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ కూడా పెడతాం. రెండో ఆప్షన్ వచ్చేటప్పటికి స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచెస్. లక్కీగా మనకి ఈసారి యాంపుల్ టైం ఉంది కాబట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి డే మొత్తం చదివించి వీక్లీ ట్వైస్ ఎగ్జామ్స్ పెట్టి మిమ్మల్ని పబ్లిక్ ఎగ్జామ్స్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. మధ్యలో ఒక సెమీఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి, అలానే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. అలానే 2 సబ్జెక్ట్స్లో క్వార్టర్ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇలా 2 రకాల సర్వీసెస్ ఉంటాయమ్మా. మీరు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవచ్చు. మీ కాన్సెప్చువల్ క్లారిటీ కనుక బాగుంటే మీరు చక్కగా రివిజన్ బ్యాచ్కి జాయిన్ అయితే సరిపోతుంది. అంటే చదివి ప్రాక్టీస్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళడం. లేదు సార్ నాకు కాన్సెప్చువల్ క్లారిటీ లేదు అని అనుకుంటే కోచింగ్. ఈ రెండిట్లో మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకేనమ్మా. కొంతమంది పాపం సిఏ ఫౌండేషన్ లాస్ట్ మూమెంట్లో జాయిన్ అయ్యారు. అలాంటి వాళ్ళు కోచింగ్ తీసుకుంటేనే మంచిది. కొంతమంది ఎర్లీగానే జాయిన్ అయ్యారు, ఎర్లీగా అంటే అక్కడ జూన్ జూలైలో జాయిన్ అయ్యారు. అలాంటి వాళ్ళు ఫెయిల్ అయితే కనుక రివిజన్ ఎగ్జామ్స్ కూడా సరిపోతాయి. అప్రెంట్గా నేను చెప్పగలిగింది అది. ఇంకా అమ్మా, ఏదైనా డిప్రెస్ అవ్వడం అనేది కరెక్ట్ కాదమ్మా. బికాస్ ఫెయిల్యూర్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో లైఫ్లో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. మీరు ఎవరైతే మోస్ట్ సక్సెస్ఫుల్ అనుకుంటారో వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు. మీరు సక్సెస్ఫుల్ అనుకునేటువంటి సినిమా హీరో వాళ్ళకు కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదండి, డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. మీరు మోస్ట్ సక్సెస్ఫుల్ అనుకునేటువంటి సినిమా డైరెక్టర్ తనకు కూడా డిజాస్టర్స్ ఉన్నాయి కదండి. నిర్మాతలు డిజాస్టర్స్ ఉన్నాయి కదండి. మోస్ట్ సక్సెస్ఫుల్ అనుకునే క్రికెటర్ తీరా ఫీల్డ్కి వెళ్తే డక్అవుట్ అయిన రోజులు ఉన్నాయి. సో ప్రతిదానికి మనం ఒక్కళ్ళమే రీజన్ అనుకోవద్దు, చాలా రకాల ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో ఎనీహో ఒకవేళ మనం తప్పు చేసినా ఇప్పుడు ఆలోచించాల్సింది ఒకటే, ఆ తప్పు నేను ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, ఆ తప్పు మళ్ళీ చేయకుండా నేను ఎట్లా ఉండాలి. నెక్స్ట్ అమ్మా. సార్ ఇప్పుడు ఇది మరి ఇప్పుడు ఫౌండేషన్ నెక్స్ట్ అటెంప్ట్ అంటే మరి సిఏ ఇంటర్ బ్రేక్ పడిపోతుంది.
అలా ఏమి ఉండదమ్మా. నువ్వు ఫౌండేషన్ ఇంకొక అటెంప్ట్ రాస్తే నెక్స్ట్ CA ఇంటర్కి రావచ్చు, ఏముంది. 6 monthsలో మనకు పెద్ద కొంపలు మురిగేది ఏముంది. దిస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇందాక చెప్పాను, ఒక JEEనో నీట్నో సెలెక్ట్ కాకపోతే ఇంకో 1 year 2 years తీసుకొని లాంగ్ టర్మ్ జాయిన్ అవుతున్నారు కదా. సో ఇక్కడ నేను అంత కూడా టైం అడగట్లేదు కదా, ఓన్లీ 4 months. సో ఫస్ట్ అటెంప్ట్ అంటే మనకు తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు చేసేస్తాం. ఫస్ట్ అటెంప్ట్ అన్నప్పుడు మనకు టైం కూడా ఉండదు. బట్ లక్కీగా ఇప్పుడు అవన్నీ రెక్టిఫై చేసుకునే ఛాన్స్ ఉంది కదా. చక్కగా రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ అటెంప్ట్ చక్కగా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉండండి. ఖచ్చితంగా మంచిగా మీరు పర్ఫామ్ చేయొచ్చు. అండ్ కొంతమంది మేము చూస్తూ ఉంటాం, పిచ్చి పిచ్చి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవుతుంటారు. రోజుకి 4 గంటలు 5 గంటలు క్లాసులు చెప్తాం అనేవాళ్ళు. ఎస్, వినడానికి అవి ఫ్యాన్సీగా ఉంటాయి, వినడానికి ఫ్యాన్సీగా ఉంటాయి. ఆ 4 గంటలు 5 గంటలు చెప్పారనుకో, అది అర్థం చేసుకునే కెపాసిటీ మనకు ఉందా, అది కూడా చూసుకోవాలి కదా. ఓకే, అక్కడ 4 గంటలు 5 గంటలు చెప్పారు, నేను 9 hours చెప్పాను అనుకుందాం. నేనేం ఖాళీగా కూర్చోబెట్టట్లేదుగా, నేనేమి అక్కర్లేనివేం చెప్పట్లేదుగా. వాట్ ఈస్ దేర్ ఇన్ ద సిలబస్ అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను చెప్పలేదు అనుకో, నువ్వన్నా చదువుకోవాలిగా. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో 4 or 5 hours చెప్తున్నారు, నేను 9 hours చెప్తున్నాను. సో నేనేం టైం వేస్ట్ చేయట్లేదు. క్లాస్లో మిమ్మల్ని ఎప్పుడైనా ఖాళీ కూర్చోబెడుతున్నావా, లేదుగా. అంటే నేను పనికొచ్చేవే చెప్తున్నాను కానీ ఎగ్జామ్కి అక్కర్లేనివి ఏం చెప్పట్లేదుగా. సో మరి ఆ ఇన్స్టిట్యూట్లో 4-5 hours కోచింగ్ అయిపోతుందంటే అర్థం ఏంటి, వాళ్ళు కొన్ని చెప్పట్లేదు. అవి నువ్వేం చేయాలి, ఓన్గా ప్రిపేర్ అవ్వాలి. నువ్వు ఓన్గా ప్రిపేర్ అయ్యేదో నేను చెప్తున్నా, అంతే డిఫరెన్స్. నువ్వు ఓన్గా ప్రిపేర్ అయితే అవి రావచ్చు రాకపోవచ్చు, బట్ నేను చెప్తే నీకు ఖచ్చితంగా వస్తుంది కదా. సో కొన్ని ఇన్స్టిట్యూట్స్ నేను చూస్తుంటాను, కనీసం మెటీరియల్సే ప్రాపర్గా ఉండవు, వాళ్ళ ఎగ్జామ్స్ ప్రాపర్గా ఉండవు. అలాంటి పిచ్చి పిచ్చి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయిపోయి రిజల్ట్ రాలేదంటే అది కుదరదు కదా. నీకు మంచి రిజల్ట్ రావాలంటే మరి మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాల్సిందే. ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయ్యి మన రిజల్ట్ రాలేదు అనేది కరెక్ట్ కాదు కదా. ఇంకా అమ్మా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఆప్షన్ కదా, అది చెప్తానమ్మా, అది కూడా చెప్తాను. సో ఫౌండేషన్ వరకు క్లారిఫికేషన్ వచ్చింది కదమ్మా. సో నువ్వు అడిగేది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అనే ఆప్షన్ ఉంది కదా, అదేం చేయమంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడే ఫస్ట్ అటెంప్ట్ రాశారనుకో అమ్మా, మై అడ్వైజ్ ఇస్ ఇంకోసారి మీరు ఫౌండేషన్ ట్రై చేయండి. లేదు దిస్ ఈస్ నాట్ మై ఫస్ట్ అటెంప్ట్ అని అనుకుంటే కనుక మీరు CA అండ్ CMA ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది, అది మన ఒక్కచోటే ఉంటుంది, మీరు జాయిన్ అవ్వండి. ఫస్ట్ మీరు CMA ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తారు. CMA ఇంటర్ ఎగ్జామ్స్ రాసి దాన్ని క్వాలిఫై అయిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మీరు CA ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. దట్ ఆప్షన్ ఈజ్ ఆల్సో దేర్. అది మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉందమ్మా. ఆర్ఎల్స్ స్టూడెంట్స్ కావాలంటే CMAకి షిఫ్ట్ అయిపోవచ్చు. సో జాబ్ ఆపర్చునిటీస్ పరంగా మీకు డిఫరెన్స్ ఏమి ఉండదండి. బట్ ఫ్యూచర్లో నేను ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మాత్రం ఎస్, CMAతో పోల్చుకుంటే CMAకు అడ్వాంటేజ్గా ఉంటుంది. బట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ జాబ్ అనే మైండ్ సెట్లో ఉంటారు. అప్పుడు ఏది చేసినా కూడా పర్లేదు, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు CMA ఎంటర్ చేస్తే ఇంటిగ్రేట్ ఆప్షన్ ఉంది సార్. ఎస్ అమ్మా, అది నైట్ టైం మరి CA ఫౌండేషన్ చదువు మీరు CA ఫౌండేషన్ మీరు మళ్ళీ కావాలంటే ఒక అటెంప్ట్ చేసుకోండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, వీ కోఆపరేట్ విత్ దాట్. సో రెండు ప్యారల్ గా చేసుకోవచ్చు. యా, అది మీ ఆప్షన్ అమ్మా. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సండే ఉంటుంది, ఆ రోజు మీరు టైం వేస్ట్ చేసుకోకుండా యూ ప్రిపేర్ ద CA ఫౌండేషన్ ఆల్సో. సో నేనే ఇందాక చెప్పింది, ఫస్ట్ అటెంప్ట్ అయితే ఇంకోసారి ఫౌండేషనే ట్రై చేయండి. ఇప్పుడు ఈ సబ్సిక్వెంట్ అటెంప్ట్ ఎస్ యూ షిఫ్ట్ టు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. దట్స్ వాట్ మై సింపుల్ అడ్వైస్ ఇస్. సార్ CA నుంచి CMA కన్వర్ట్ అయితే మాకేమైనా యా, కన్వర్ట్ అవ్వచ్చు. ఆపర్చునిటీస్ పరంగా ఏమీ డిఫరెన్స్ ఉండదు, జాబ్ ఆపర్చునిటీస్ పరంగా డిఫరెన్స్ ఏమి ఉండదు. మీరు కావాలంటే అంటే మీరు CMA ఫౌండేషన్ క్వాలిఫై అయిపోయారు అనుకోండి, CMA ఇంటర్కి షిఫ్ట్ అయిపోవచ్చు. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కావాలంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి షిఫ్ట్ అయిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. CMA ఎక్స్క్లూజివ్ షిఫ్ట్ కావచ్చు. ఎస్, అవ్వచ్చు అమ్మా, అవ్వచ్చు. మీరు కావాలంటే CMA ఎక్స్క్లూజివ్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ అన్న. చెప్పమ్మా. ఇది రివ్యూ ఎగ్జామ్స్ మేము ఇక్కడుండి అటెంప్ట్ చేయాలి అంటే బ్రాంచ్ షిఫ్ట్ కావాలా సార్ మేము? అంటే అక్కడికి అక్కర్లేదమ్మా. సో మీరు స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ కనుక అయితే మీకు ఏ క్యాంపస్ ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ శాంతినికేతన్ లాంటి క్యాంపస్కే పంపిస్తాం, బికాస్ అక్కడ మీకు స్టడీస్ బెటర్గా జరుగుతాయి. ఇక క్యాంపస్ నుంచి బయటికి రాక్కర్లేదు, డిస్ట్రాక్షన్స్ ఉండవు, కంప్లీట్గా ఫోకస్డ్గా చదువుకోవచ్చు. వీలైనంత వరకు అక్కడికే షిఫ్ట్ చేస్తారు. విత్ ఇన్ 1 or 2 days విల్ అనౌన్స్ ఆల్ ద థింగ్స్. ఏ క్యాంపస్ ఉంటుంది, ఎక్కడ, అన్ని వివరాలు అనౌన్స్ చేస్తాం. ఇవాళ కదా రిజల్ట్స్ వచ్చింది, ఇవాళ రేపట్లో అనౌన్స్మెంట్ జరుగుద్దమ్మా. ఓకేనా, ఆల్ ద బెస్ట్ అన్న.